బండి భగీరథ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నది. మరి నిన్న బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్తే 2 రోజుల సమయం ఇస్తూ మెయిల్ పంపించడం జరిగిందంట. పోలీసులు కూడా పెద్ద ఎత్తున టీంలను కూడా పెట్టి బండి భగీరథ్ను అయితే గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. చూడొచ్చు ఒకసారి. విచారణకు బండి భగీరథ్ గైహాజరు, 2 రోజుల గడువు ఇవ్వాలని ఆధారాలతో హాజరవుతానని పోలీసులకు మెయిల్. పరిగణలోకి తీసుకోబోమన్న డీసీపీ. మెయిల్స్ బహిరంగపరచడంపై ఆగ్రహం. మీడియా ట్రయల్స్పై పోలీసుల అసంతృప్తి. భగీరథ్ కోసం పోలీసు బృందాల గాలింపు. బాధిత బాలికకు 2 బర్త్ సర్టిఫికెట్లు, ఆసుపత్రి రికార్డులు సేకరిస్తున్న పోలీసులు. భగీరథ్ను అరెస్టు చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన. భగీరథ్ కనిపించడం లేదంటూ పోస్టర్లు. ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. చేసే అన్ని లంగ పని దొంగ పని చేసి ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలని చెప్పి బుద్ధిమంతుల్లాక బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ వేసిండు కదా. ఆ బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి రేపు విచారణకు హాజరవుతానని చెప్పిండంట. నరేంద్ర మోడీ గారు నీ మంత్రివర్గ సహచరుని కుమారుడు ఇటువంటి దారుణానికి పాల్పడితే బండి సంజయ్ గారు ఇంకా కరీంనగర్లో మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఏక్తా ర్యాలీలా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నా కొడుకు బుద్ధిమంతుడన్నా, నా కొడుకుకి ఏం తెలియదన్నా, నా కొడుకు మొత్తం ఒక నిర్దోషిగా బయటికి వస్తాడన్నా అని దేవునికి దానికి అంటగడుతున్నాడు. ఇది ఎక్కడి పంచాది అర్థం కాదు. ఒక పవిత్రమైనటువంటి దినము హనుమాన్ జయంతి సందర్భంగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలేంది? ఒక పోక్సో నిందితునికి నీవు మద్దతు ఇస్తున్నావంటే బండి సంజయ్ నీవెంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావో అర్థం చేసుకోవచ్చు. విచారణకు రాని భగీరథ్ 2 రోజుల సమయం ఇవ్వాలని ఆధారాలతో హాజరవుతానని పోలీసులకు మెయిల్ అంట. ఏం ఆధారాలతో హాజరవుతావు? అవులే తాగుబోతూ తిరుగుబోతూ అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థుల్ని విచక్షణ రహితంగా కొట్టినటువంటి దొంగవేడు మళ్ళీ ఈరోజు ఏదో ఆధారాలతో వస్తాడంట. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి బొచ్చు? బాధిత కుటుంబాన్ని కలిసిన కాంగ్రెస్ మహిళా నేతలు. బండి భగీరథ్ కేసుకు సంబంధించి బాధిత కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ మహిళా నేతలు, ఎమ్మెల్యే పద్మావరెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. వారిని ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివరాలు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు నివేదించారు. దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు, బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. కాగా కేంద్ర మంత్రి కొడుకు పైన ఇంకెవరైనా తప్పు చేస్తే, కేంద్ర మంత్రి కొడుకైనా ఇంకెవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని మంత్రి సీతక్క అన్నారు. భగీరథ్పై ఫిర్యాదు రాగానే పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని, మహిళా అధికారితో విచారణకు సీఎం ఆదేశించారని గుర్తు చేశారు. చాలామంది దీన్ని బండి సంజయ్ కొడుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తున్నది. అది బండి సంజయ్ కొడుకైనా, అమిత్ షా కొడుకైనా, ఎవడైనా చట్టం ఒకటే ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మీలాక మహమూద్ అలీ మన్మని కాపాడినట్లు, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడినట్లు షేజల్ నుండి ఇటువంటి కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. సంధ్యా థియేటర్ కేసు చూసిండ్రు, అల్లు అర్జున్కే చుక్కలు చూపించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు కొంత సమయం మనం పాటించండి. దీన్ని మాత్రం వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని మాత్రం చూస్తున్నారు. స్పష్టంగా రాజకీయ స్వార్థం కోసం వాళ్ళిద్దరి మధ్యలో పంచాయత్ నడుస్తున్నది. కేటీఆర్ బండి సంజయ్ మధ్యన పంచాయత్ నడుస్తున్నది. వీళ్ళకి మంచిగా కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయింది. బాధితురాలికి కూడా మరి 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయంట. మరి చూడాలి.
బాలిక వయసుకు సంబంధించి కుటుంబ సభ్యులు 2 బర్త్ సర్టిఫికెట్లను చూపిస్తున్నారని, ఆధార్ కార్డులు 2 వేరు పేర్లతో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా 2 ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బాలిక జన్మించిన హైదరాబాద్లోని ఆసుపత్రికి లేఖ రాశారు. దీంతో పాటు తనపై లైంగిక దాడి యత్నం జరిగిందని బాధితురాలు పేర్కొన్న 3 ప్రదేశాల్లో 2 చోట్ల గురువారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మైనర్ బాలికకు సంబంధించి పోక్సో కేసులో మీడియా ట్రయల్స్ నిర్వహించడం దర్యాప్తును సంక్లిష్టం చేస్తుందన్నారు. నిష్పక్షపాతంగా ఆధారాలు సేకరిస్తున్నామని, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నామని తెలిపారు. బాధిత బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే కొన్ని సెక్షన్లను అదనంగా జోడించామని, దర్యాప్తులో మరికొన్ని సెక్షన్లు జోడించే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. కాగా ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది. ఈరోజు విచారణ జరిగి దాని మీద ఒక తీర్పు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా బండి భగీరథ్కు ఈ దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని చెప్పి కూడా కల్వకుంట్ల కవితమ్మ నిన్న కోరడం జరిగింది. కవితమ్మ, నీతులు బాగానే చెప్తున్నావు, నువ్వు గతంలో బీఆర్ఎస్లో ఉన్నావు. మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మీ అయ్య ప్రగతి భవన్ ఏదైతే సీఎం అధికారిక నివాసం ముందు యాక్సిడెంట్ చేసి మళ్ళీ అక్కడ డ్రైవర్ ఉన్నట్లేదో నమ్మించి ఈ దేశం విడిచి దుబాయ్లో పోయి తలదాచుకుంటే మీరు ఏం చేసిండ్రు ఆ రోజు మేము చూడలేదా? ఈరోజు వచ్చి నీతులు మాట్లాడుతుండ్రు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డు మీదకి ఎక్కి బట్టలు మొత్తం చింపుకుంటున్నారా? ఇట్లా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇట్లా బండి భగీరథ్కు సంబంధించినటువంటి పోస్టర్లను కొన్ని 100,000 చెపాయించి రాత్రికి రాత్రే అటు కరీంనగర్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, మొత్తం చెపాయించి ఇట్లా వేసి మంచిగా వాడుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు ఇలా రాజకీయ స్వార్థం కోసం. చూడొచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపించడం లేదు, ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వగలరు అంటూ సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద అంటించిన పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్న యువత. ఇట్లా జూబ్లీ బస్ స్టేషన్తో పాటు మెట్రో రైల్లో కూడా చాలా బ్యానర్లు పట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రము ఏది ఏమైనా బండి సంజయ్ కుటుంబాన్ని మాత్రము ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఆరోపణలు వస్తే అంతు చూస్తామని బెదిరింపుల చట్టానికి బండి సహకరించాలి, బీఆర్ఎస్ ఒత్తిడితోనే భగీరథ్పై కేసు, కులానికి నేరాన్ని ఆపాదించడం సరికాదు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంట. ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాతనే మంది తినికే నేర్చుకున్నారు. ఇక బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ చట్టాలు పుట్టినాయి. ఈ లెవెల్లో కటింగ్ ఆపు. గంగుల కమలాకర్ ఈ ఓవర్ యాక్టింగ్ ఆపితే బాగుంటుంది. మీకు ఏదో మధ్యలో వైరుధ్యాలు ఉన్నాయని చెప్పి మధ్యలో ఎంట్రై ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. కాబట్టి మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగ్లు ఇవన్నీ ఆపితే బాగుంటుంది. వీళ్ళకి మధ్యన చాలా పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలను మొత్తము దీన్ని ఒక రాజకీయ పావులాగా వాడుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు. వరి 2441